రేపు ప్రస్తుతం మనం బీజేపీ స్టేట్ లీడర్ మోనికా సుంకర గారి దగ్గర ఉన్నాము. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ప్రస్తుతానికి 3 చోట్ల బీజేపీ జెండా ఎగరవుతుంది, ఘన విజయం సాధించింది, పండుగ వాతావరణం నెలకొంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అస్సాం అండ్ పుదుచ్చేరి ఈజ్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్, కాబట్టి దానిలో మేము పెద్దగా సెలబ్రేషన్ చేసుకోవాల్సింది లేదు. ఎందుకంటే వీ నో దట్ ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే హ్యాట్రిక్ అనేది మినిమం 20 to 30 years రూల్ చేయడము అనేది స్టాండర్డ్ థింగ్. కాబట్టి ఫోకస్ చేసిందల్లా వెస్ట్ బెంగాల్ కూడా ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే అది శత్రు దేశంతోని బంగ్లాదేశ్తోని బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఆ షేరింగ్లో ఏమవుతుందంటే ఇల్లీగల్గా ఇన్ఫిల్టర్ అవుతుంది. కాబట్టి అది అవ్వకుండా ఆ ఇన్ఫిల్ట్రేషన్ని ఆపడం ఒకటి, రెండవది ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని తిరిగి పంపించడం ఒకటి. ఎందుకంటే దేశంలోకి రావాలంటే వీసా అట్లాంటి వ్యాలిడేషన్స్ ఉంటాయి. ఆ వ్యాలిడేషన్స్ లేకుండా ఊటీన గోడ దునికి దొంగలు వచ్చినట్టు వస్తే వాళ్ళని తిరిగి పంపించేసేయాలి. కాబట్టి వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ చేయకపోతే దేశంలో డెమోగ్రఫీ చేంజ్ ఒకటి, రెండోది నేషన్ సెక్యూరిటీకి కూడా థ్రెట్ ఒకటి. ఆ దొంగల లెక్క దూకి వచ్చిన వాళ్ళందరూ క్రైమ్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 క్రైమ్స్లో 2-3 క్రైమ్స్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లిమ్సే ఉన్నారు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలి అని అన్నప్పుడు ఆ చోట ఆ రాష్ట్రంలో ఒక మంచి యాక్ట్ తీసుకోవాలి. కాబట్టి అక్కడ ఫోర్సెస్ని దించి ప్రజలందరూ కూడా ధైర్యంగా వచ్చి ఓటు వేసేలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ప్రజలందరూ వచ్చి ఓటేసింది కాబట్టి 90% ఓటింగ్ జరిగింది. 90% కానీ అధిక సంఖ్యలో ఎప్పుడు ఓటింగ్ జరిగినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ ఓటు వేయడానికి రారు, లైన్లో నిల్చొని ఓటు వేయరు. మనం ఊరోళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అంటాం, కానీ వాళ్ళు బాధ్యతాయుతంగా లైన్లో నిలబడి ఓటేస్తారు. ఎక్కువ ఓటింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లీడ్లోకి వస్తుంది. ఇంకా విలేజెస్లో కూడా మోదీ గారి పట్ల అభిమానం ఉండడం వల్ల విలేజెస్లో కూడా మనం అధికారంలోకి వస్తున్నాం. ఇప్పుడు చాలా రాష్ట్రాలలో చూసుకుంటే బీజేపీ బలపడతా ఉంది. కారణాలు ఏంటంటారు? బీజేపీ తీసుకొస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటి, అందులో ఆర్టికల్ 370 అయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో భారతదేశాన్ని 4th లార్జెస్ట్ ఎకానమీగా పెట్టి ఉండొచ్చు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతీయ మహిళలకు జరిగిన అన్యాయాన్ని అవెంజ్ తీసుకుని ఉండొచ్చు. దాని ద్వారా శత్రు దేశంని మొత్తంకి అసలు న్యూక్స్ కూడా లేకుండా చేయడం ఉండొచ్చు. అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ని లేపేసి ఉండొచ్చు. అంటే ఇట్లా ప్రజల సేఫ్టీ సెక్యూరిటీతో పాటు డెవలప్మెంట్ రెండూ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని ఎడ్యుకేటెడ్ నార్మల్ పీపుల్, ఈవెన్ కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ అక్క, ఇప్పుడు మనకి తమిళనాడులో చూసుకుంటే కనుక టీవీకే పార్టీ జెండా ఎగరబోతా ఉంది. సో మరి ఒకవేళ కనుక విజయ్ బీజేపీలోకి విలీనం అవుతే తనని యాక్సెప్ట్ చేస్తారంటారా? బీజేపీ ప్రస్తుతానికి వారు మెజారిటీతోని గెలిచారు కాబట్టి వారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఒక పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే 2-3 yearsలోనే గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది ఒక రికార్డు. జోసెఫ్ విజయ్ గారికి మనందరం కంగ్రాచులేషన్స్ చెప్తూ, వారి పార్టీకి ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా జోసెఫ్ విజయ్ గారు ఏవైతే స్కీమ్స్ చెప్పారో ఆ స్కీమ్స్ని వాళ్ళు నిలబెట్టుకొని రేవంత్ రెడ్డి లాగా ఓన్లీ ప్రామిస్లు చేసి వేటిని నిలబెట్టుకోకుండా ఉండేలాంటి ఏమంటారు మాట ఇచ్చి నిలబెట్టుకోలేని చేతగాని సీఎం లాగా కాకుండా జోసెఫ్ విజయ్ గారు ఒక మంచి సీఎంగా అవుతారని తమిళనాడు ప్రజలను సనాతన ధర్మాన్ని కించపరిచే డిఎంకేని బుద్ధి చెప్పి తమిళనాడు ప్రజలకు సేఫ్ పరిపాలన ఇస్తారని ఆశిస్తున్నాను. Mind Media, the voice of India.